ఆ ప్రాజెక్ట్ నిర్మించి లక్షల కోట్లు దండుకున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేశారనే ప్రయత్నం చేసిళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం అల్లకొల్లలం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం అవినీతి పాలైపోయింది. కేసీఆర్ పాలనలో అదొక నిదర్శనం. ప్రాజెక్టుల మరి కుంగిపోవడం చాలా బాధాకర విషయం. మరి ఇది జరిగి ఇప్పటికీ చాలా అంటే వారం రోజులు కావస్తున్నా కూడా మరి దాని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి దాని మీద ఫస్ట్ ప్రధానంగా విచారణ జరిపి మరి దాంట్లో ఏం లోపం జరిగింది, ఆ నిర్మాణంలో మరి కుంగిపోవడానికి కారణం ఏంటిది అని చెప్పి అధికారులు దాని మీద ఒక సిట్టింగ్ జడ్జితోటి కానీ ఇంకా ఇతర అధికారులతోటి ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి మేము ఈరోజు మహబూబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఆ బ్యారేజ్ కుంగిపోవడానికి ప్రధాన కారణం ఆనాడు ఇంజనీర్లు ఏదైతే చెప్పారో ఆ ప్రాజెక్టు ఆడ కట్టడం సరైనది కాదు. కింద బొగ్గు గనులు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా బొగ్గు నిక్షేపాలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం. ఆడ కట్టడం సరైనది కాదని చెప్పినప్పటికి కూడా కావాలని చెప్పి తన ప్రజా ధనాన్ని లూటి చేయాలనే కోణంతో ఈ ప్రాజెక్టు కట్టినట్టు అర్థమవుతోంది. ఈరోజు మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత మాత్రం ఆ గొప్పలు చెప్పకుండా ఇతర రాష్ట్రాలలో కూలిన ప్రాజెక్టులు ఇంకా వేరే తదితర సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిజమైనటువంటి మేడిగడ్డ కుంగడానికి గల కారణాలు ఏమీ చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేయడం, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి పరిశీలన అధికారులు కూడా ఇది కుంగిపోయినటువంటిది అంటే ఇసుక కుంగడం వల్లనే ఇది కుంగిపోయిందనే అటువంటి తప్పుడు నివేదికలు ఇవ్వడం కూడా దీనికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు 3 పిల్లలు కుంగిపోవడం జరిగింది. ఇది కేసీఆర్ గారి వైఫల్యమే. కేసీఆర్ గారు దాన్ని కనీసం చిత్తశుద్ధి కూడా లేకుండా దాన్ని కాంట్రాక్టర్లను పిలిపించి దాన్ని తెలుసుకోకుండా మళ్ళీ ఎక్కడైతే కాంట్రాక్టర్లను పిలుస్తారో వాళ్ళ యొక్క లంచాలు ఏదైతే ఇచ్చిల్లో అది పర్సంటేజీలు ఇచ్చిళ్ళు బయటపడతాయనే ఉద్దేశంతోనే వాళ్ళని మందలియకుండా ఏదో అన్నలు బ్లాస్టింగ్ చేసిల్లని చెప్పేసి చెప్పడం ఇది కేసీఆర్కి సిగ్గు చేయటం అని తెలియజేయడం జరుగుతుంది. ఆడ కింద బొగ్గు ఉన్నదని తెలిసి కూడా ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల కోసం మరొకసారి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో 2018లో ఈ యొక్క కార్యక్రమం చేసిండు. మరి 2018 నుంచి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలకే మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి ఆ పైసలన్నీ నీళ్ళలో పోసినట్టు అయింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఆ ఇంజనీర్ల మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపించే విధంగా మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం. ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటే అప్పుడు ఇంజనీర్లు చాలా టెక్నికల్గా అక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్ని విధాలుగా వివరించినా కూడా ఆ రోజు 2018 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో ఇది కంప్లీట్ కావాలని చెప్పి రాత్రి వారం రోజులు లేబర్లను తరలించి అక్కడ ఉండనీయకుండా చేసి లోపల బొగ్గు మొత్తం తీసి ఏదో వాళ్ళ లేబర్ని మనం తీసుకొచ్చి అక్కడ బ్రిడ్జి మమా అని చెప్పి ఇచ్చిన గరుడు ఎవరంటే కేసీఆర్. ఇవాళ ఎవరైతే అధికారులు అధికారులపై నెట్టేసి ఆయన మంచిగా నేను నా తప్పేం లేదు అధికారుల తప్పని అంటున్నాడు. దీనికి మొత్తం సూత్రధారి కేసీఆర్ కాబట్టి కేసీఆర్పై చర్య తీసుకోవాలా, కేసీఆర్ని జైలు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.